హైవర్స్ గేమ్ చేంజర్ త్వరలో రిలీజ్ కాబోతా ఉంది. డాకు మహారాజ్ రాబోతుంది, సంక్రాంతికి వస్తున్న రాబోతుంది, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు ఆల్రెడీ చాలా ఉన్నాయి వరుసలో. ఇటువంటి మూమెంట్లో నిర్మాత నాగవంశీ ఇక మరికొంతమంది కలగలిసి రేపు దిల్ రాజు ఎక్కడైనా ఆల్రెడీ తెలంగాణ ఫీల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు కదా, మొన్న రీసెంట్గా ఛార్జ్ తీసుకున్నారు కదా, ఆయన గేమ్ చేంజర్ సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో చేస్తున్నారు, టెక్సాస్ సమ్ ఎక్కడో బాగా సక్సెస్ అయింది. త్వరలో ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఇక ఆయనతో కలగలిసి అంతా ఒకసారి మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో భేటీ. ఎలా సార్ టికెట్ రేట్లు పెంచమే కానీ అన్నారు, దయచేసి ఆ విషయంలో ఒకసారి మరలా ఆలోచించండి. తర్వాత ప్రీమియర్లు బెనిఫిట్షియల్ ఉండమని చెప్పారు, దయచేసి అది కూడా ఆలోచించండి. జాగ్రత్తలు తీసుకుంటాం, సెక్యూరిటీ టైట్ చేస్తాం, మొత్తం బాధ్యత మాది అంటే మీకు లెటర్ కూడా రాసిస్తాం అన్నట్టుగా మరి ఏం రెడీ చేశారంటే మనకు తెలియదు. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఉన్నాయో బెనిఫిట్షియల్ ఎక్కువ ఉండవు, ప్రీమియర్లు ఎక్కువ ఉండవు, టికెట్ రేట్లు అడ్డదడ్డగా పెంచని ఏమవుతున్నారు. దానివల్ల ఇండస్ట్రీ కొలాప్స్ అయ్యేలా ఉంది. ఇప్పుడున్న మూమెంట్లో ఓటీటీలు, పైరసీలు, ఐ బొమ్మలు ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా పక్కన ప్లే అవుతూనే ఉండేది, ఇంకోసాట బయటకు వచ్చేస్తూనే ఉంది. ఇటువంటి మూమెంట్లో పెద్ద సినిమాలకు సంబంధించి ఈ మాత్రం కూడా టికెట్ రేట్లు పెంచకపోయినా, ఈ మాత్రం బెనిఫిట్షియల్ ప్రీమియర్ లేకపోయినా నట్టేడ మునిగిపోతే ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోయింది. ప్లీజ్ సార్ మమ్మల్ని ఆదుకోండి సార్ అన్నట్టుగా వెళ్ళి కలుస్తాము. అల్లు అర్జున్ చేసి తప్పిదమో, మైత్రి మూవీ మేకర్స్ తప్పిదమో, దానికి అందరినీ బాధ్యతలు చేయొద్దు. ఈవెన్ వాళ్ళ విషయంలో కూడా మేము కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా వంతు ఏమైనా చేయాలంటే సాయం మేము చేస్తాం సార్, ప్లీజ్ సార్ అన్న వాళ్ళు అడగడానికి రెడీ అవుతున్నారని మనకు తెలుస్తాం. ఇక ఈ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు చూసారు, ఎగ్జిబిటర్లు ఉంటారే, అండ్ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ ఉన్నారు, వీళ్ళంతా ఏమంటున్నారు ఇప్పుడు ఏదైతే బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్లు ఉండవు, టికెట్ రేట్లు పెంచకుండా ఉంటామని చూస్తే అది సూపర్. అసలు ఇలా చేయటం ద్వారా ఏమైంది, టికెట్ ధర నార్మల్గా ఉన్నప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్ కూడా వస్తారు, అండ్ సినిమా కూడా ఎక్కువ రోజులు ఆడిద్ది, అండ్ అడ్డదిడ్డగా ప్రీమియర్లు బెనిఫిట్ షోలు లేకపోవడం వల్ల దానివల్ల కూడా మంచి జరిగిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. చూడండి, ఒకే ఇండస్ట్రీ, ఆ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు వాళ్ళు ఒకలాగా అంటున్నారు, నిర్మాతలు ఒకలాగా అంటున్నారు, ప్రేక్షకులు ఒకలాగా అంటున్నారు. సో ఐకమత్యం లేనప్పుడు గవర్నమెంట్లో ఎవరు ఏ చెప్తే అదే ఫాలో అవ్వాలి. బట్ ఫైనల్ కన్క్లూజన్ అనేది వీళ్ళంతా కలిసి వస్తారు. త్వరలో దిల్ రాజు గేమ్ చేంజర్ టీం అంతా కలగలిసి, ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళంతా కలగలిసి రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు, సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి గారితో భేటీ అవుతారు, అంతా కలగలిపే ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అన్న డెసిషన్ ఫైనల్ చేసుకుంటారు నాకైతే అనిపిస్తా ఉంది.